క్వశ్చన్ నెంబర్ 1. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించటం ద్వారా మతపరమైన విభజనకు దారితీసిన చట్టమేది? ఆన్సర్ 1909 మింటో మార్లే సంస్కరణలు. క్వశ్చన్ నెంబర్ 2. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ లార్డ్ మింటో. క్వశ్చన్ నెంబర్ 3. ఏ చట్టం ద్వారా భారతదేశంలో తొలిసారిగా ఎన్నికలను ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1892 భారత్ కౌన్సిల్ చట్టం. శాసన మండలికి బడ్జెట్ పైన చర్చించడంలోనూ ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. క్వశ్చన్ నెంబర్ 5. 1919 భారత ప్రభుత్వ చట్టానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. క్వశ్చన్ నెంబర్ 6. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఎక్కడ మొదటిసారిగా ద్విసభా విధానం అమల్లోనికి వచ్చింది? ఆన్సర్ కేంద్రంలో. క్వశ్చన్ నెంబర్ 7. 1919 భారత ప్రభుత్వ చట్టంలో అధికార విభజన ఎలా జరిగింది? ఆన్సర్ కేంద్ర జాబితా విషయాలు, రాష్ట్ర జాబితా విషయాలుగా. క్వశ్చన్ నెంబర్ 8. 1919 భారత ప్రభుత్వ చట్టం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ పాలనా అంశాలు ఎన్ని భాగాలుగా విభజింపబడ్డాయి? అవి ఏవి? ఆన్సర్ 2 భాగాలుగా. అవి రిజర్వ్ చేయబడిన అంశాలు, బదిలీ చేయబడిన అంశాలుగా. క్వశ్చన్ నెంబర్ 9. బదిలీ చేయబడిన అంశాలు ఎవరి ఆధీనంలో ఉండేవి? ఆన్సర్ భారత మంత్రుల ఆధీనంలో. క్వశ్చన్ నెంబర్ 10. ఏ చట్టం ద్వారా లండన్లో భారత హైకమిషనర్ నియామకం జరిగింది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం.